హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలాగ ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మన వీడియోలో ఏం చేయబోతున్నామంటే, మన బిజినెస్ మ్యాన్ అయితే అండ్ మైకిల్, ట్రెవర్ అయితే ముగ్గురు అయితే ఫోన్ చేశారనమాట. నాకైతే తొందరగా రా ఫ్రాంక్లిన్, నిజంగా పని ఉందని చెప్పారు. అందుకని అయితే ఇప్పుడు మనం అయితే హడావుడిగా వెళ్తున్నాం అనమాట. లేట్ అయిపోయింది. ఎప్పుడు పొద్దున రమ్మన్నారు. ఇప్పుడైతే 10:30 అవుతుంది అనమాట. అప్పుడు వెళ్తున్నాం మనం. కొంచెం లేట్ అయింది, అందుకని తొందరగా అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంకా లేట్ లేకుండా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, లొకేషన్ అయితే పెట్టాను నేను, అక్కడికైతే వెళ్ళిపోను అన్నాడు. వాళ్ళైతే వేరే లొకేషన్లో ఉన్నారంట గైస్. నన్నైతే ఆ లొకేషన్లోకి పొమ్మంటున్నారు. నేను అక్కడ ఒక ట్రక్ అయితే ఉండిద్దంట, అదైతే నేను స్టీల్ చేయాలంట. ఇప్పుడు మనమైతే కొత్త మిషన్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. నేను, మైకిల్ అండ్ ట్రెవర్. కాబట్టి ఇంకా మేము ముగ్గురు అయితే చేయాలన్నమాట. అది మిషన్ పెద్ద మిషన్ అంటున్నారు. కాబట్టి మన బిజినెస్ మ్యాన్ అయితే ముగ్గురికి 3 మిషన్లు అయితే ఇచ్చాడనమాట. అందుకని ఏందప్పుడే బైక్లో నుంచి కార్లో మారిపోయా అనుకుంటున్నారా? నాకు ఆ కార్ అయితే నచ్చిందనమాట. అందుకని ఈ కార్ తీసుకున్నాం. ఫైనల్లీ మన లొకేషన్ దగ్గర కూడా వచ్చేసాం. ఇదే అనమాట లొకేషను. కొంచెం ముందుకు వెళ్దాం పదండి. అక్కడికి వెళ్తే ఒక ట్రక్ అయితే ఉండిద్దంట గైస్. ఆ ట్రక్ని స్టీల్ చేయాలా? ఎక్కడ ఉండిద్దాం మరి. ఇక్కడైతే ఎక్కడ లేదు. ఇటైతే తిరుగుదాం. ఇంకెక్కడ? ఇటైతే కార్లే ఉన్నాయి. చూద్దాం. ఈ మొత్తం ఈ ఏరియాలోనే ఉండిద్దా అని అన్నాడు మా బిజినెస్ మ్యాన్ అయితే. ఇక్కడైతే ఒక కార్ అయితే ఉంది. వాళ్ళని అయితే అడుగుదాం, ఆగండి. వెళ్ళి వాళ్ళైతే చెప్తారు. అదిగోండి వాడే ఫోన్ చేస్తున్నాడు, వెళ్ళావా అని. ఓకే, అడిగాను అనమాట. నేను చెప్పారు ఇక్కడైతే ఉంది అన్నారు. ఓకే, మనం అయితే ఎక్కేసాం. మనం మ్యాప్లో లొకేషన్ కూడా అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా ఏం లేదు, మనం లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడమే. ఓ షెట్, మనకైతే ఇప్పుడు 2 స్టార్ అయితే పడినాయి గైస్ కాప్స్. మనం ఇప్పుడు ఇది స్టీల్ చేసాం కదా, కాప్స్ అయితే మన వెనకైతే పడతారనమాట. ఇప్పుడు మనం తప్పించుకోవాలా. అదిగోండి గైస్, మన పక్క నుంచి వెళ్తున్నారు వాళ్ళు. తొందరగా అయితే వెళ్ళిపోవాలా. మనం మళ్ళీ టైం కూడా ఉంది గైస్. ఇది టైం లోపలకైతే మన లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఈ ట్రక్ని అయితే అక్కడ సబ్మిట్ చేయాలా, లేకపోతే మళ్ళీ మనం మిషన్ అయితే ఫెయిల్ అవుతాం. కాబట్టి నేను సిటీలోకి ఎంటర్ అవుతున్నా. ఏదైతే అదేంది, సిటీలో నుంచి అందరూ అదే మౌంటైన్ సిటీ అవుట్స్కట్స్లో ఎస్కేప్ అవుతే మనం సిటీలోనే ఎస్కేప్ అవుదాం. అది ఒక రేంజ్ ఉంటుందన్నమాట. కాబట్టి మనం సిటీలో నుంచి ఎస్కేప్ అవుదాం పదండి. ఓకే, ఫైనల్లీ వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం తప్పించుకున్నాం సిటీలో అటు ఇటు తిరిగి. ఓకే, మన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. టైం అయితే సేవ్ అయింది గైస్, చాలా సేవ్ అయింది. మనం అదే మళ్ళీ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళి దాక్కొని వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తే ఇక్కడ టైం అయితే అయిపోయింది. మనకి ఇంకా 1 మినిట్ అయితే ఉంది. మనం 1 మినిట్ లోపల వచ్చేసాం. వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసేసి తర్వాత ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం పదండి. ఇది ఎక్కడ పెట్టాలి? ఓకే, ఇక్కడ కాదు, కొంచెం ముందలే అని అనుకుంటున్నా. కాదులేండి, ఇక్కడే ఉంది. మనమే లొకేషన్ కొంచెం ముందే పెట్టుకున్నాం. ఓ షెట్, ఇంకా నయం గైస్, వాళ్ళకైతే ఏం కాలేదు, జస్ట్ కింద పడ్డా అంతే. చూసుకోవాలి మనం కూడా. ఓకే, ఇక్కడే అనుకుంటా. ఓకే, ఇక్కడైతే పెట్టేసాం మనం. ఇంకా దిగేసి ఇంకా వెళ్ళిపోదాం పదండి గైస్. అదిగోండి ఫోన్ చేస్తాడు ఇప్పుడు. చేద్దాం మనమే, ఆగండి. ఓకే, మనమే ఫోన్ చేస్తున్నాం వాడికి అయితే. చెప్దాం కదా గైస్, మళ్ళీ మేము పెట్టేసామని వాడికి తెలియాలి కదా. తర్వాత మనకైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాడు. ఓకే, ఇప్పుడైతే ఒక చోటుకైతే రమ్మంటున్నాడు. మళ్ళీ లొకేషన్ పెడతా. అది మొన్న ముగ్గురు కలిసి చూసారా గైస్, మన మైకిల్, ఫ్రాంక్లిన్, ట్రెవర్ అయితే కలిసారు కదా. అక్కడ ప్లేస్కి అయితే రమ్మంటున్నాడు మళ్ళీ. ఇప్పుడైతే వెళ్దాం పదండి. అదే మనం ఫోన్ మాట్లాడుతుంది, ఫోన్లో చెప్తున్నాడు వాడు. బిజినెస్ మ్యాన్ చూడండి గైస్, బిజినెస్ మ్యాన్ అయితే ఓన్లీ ఆఫీస్లో కూర్చొని మాటలు చెప్తున్నాడు. మనం ఇక్కడ చేయాలా. ఓకే, ఇదైతే అయిపోయిందనమాట మిషన్. ఓకే, మిషన్ అయితే పాస్ అయిపోయాం మనం. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళాలి కాబట్టి మనకి ఒక వెహికల్ కావాలి. సో ఈ వెహికల్ అయితే తీసుకుందాం పదండి. తీసుకొని అక్కడికైతే వెళ్ళిన తర్వాత చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏందో. ఓకే, ఇటు కదా. ఓకే, తిప్పుదాం, వెళ్ళిపోదాం పదండి. ఇంకా లేట్ లేకుండా జాగ్రత్తగా వెళ్ళాలి గైస్. ఇప్పుడైతే ఇంకా సాయంత్రం అయితే అవుతుందన్నమాట. ఓకే, జస్ట్ మిస్. ముందర రాలి టచ్ అయ్యేది, మళ్ళీ మా కార్ కూడా వచ్చింది అలానే. కానీ ఏం కాల మనకి. షెట్, అలా కంట్రోల్స్ తప్పుతుంటాయి అనమాట. కొత్త కార్ కదా, అలా ఉండిద్ది అండి. మీరు ఏం పట్టించుకోబాగండి.
మనం ఇంకా లేట్ లేకుండా అయితే తొందరగా వెళ్ళిపోదాం. లాస్ ఏంజల్స్ బాగానే ఉంది, కానీ మనం అక్కడికి లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళేసరికి నైట్ అయితే ఏమో చాలా దూరం అయితే ఉంది, అది లాంగ్ డిస్టెన్సు. ఓకే, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం. చూడండి గైస్, 6:30 ఎబోవ్ అయితే అవుతుందన్నమాట టైం. ఫైనల్ ఎలాగోలాగ వచ్చేసాం మనం సిటీ మొత్తం తిరిగి. ఎస్, ఓకే, ఇక్కడ దిగేద్దాం. వాళ్ళిద్దరు వచ్చే ఉంటారు గైస్ నాకు తెలిసి. అదిగోండి మైకిల్ అండ్ ట్రెవర్ ఏడి? మైకిల్ ఉన్నాడు. ఓకే, ఫ్రాంక్లిన్ అండ్ మైకిల్ ఇప్పుడు వచ్చాడు గైస్ ట్రెవర్ కూడా. ఓకే, అదే మాట్లాడుతున్నాను ఏంటంటే పెద్ద ఒక హైస్ట్ అంటున్నారు ఏందో మరి, పెద్ద మిషన్ ఇది చాలా. ఇదిగోండి ఇప్పుడు ఫోన్లో అయితే చూపిస్తున్నారు గైస్, ముగ్గురు అయితే చూస్తున్నారు ఎలా ప్లాన్ అనేది. ఆగండి, ఏం చెప్తున్నారు వినైతే చెప్దాం. ఫ్రాంక్లిన్ చూడండి గైస్ ఎలా వింటున్నాడు చాలా డీప్గా. ఓకే, ఎస్, ఏం అర్థమవుతుందో గైస్ ట్రెవర్కి, తల ఊపుతున్నాడు. ఓకే, మనం ఎప్పుడైతే మిషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మనం ఈ ట్రక్ తీసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఒక ట్రక్ అయితే వచ్చింది గైస్, అదే పోలీస్ వాళ్ళది. అది బ్యాంక్ దగ్గర నుంచి అయితే వస్తాయి కదా, అలాంటిది ఒకటైతే వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం అయితే స్టీల్ చేయాలా, అదేం లేండి ఆపేయాలా. దాంట్లో ఇప్పుడు ఏముందో వీళ్ళకి కావాలంటే ఏందో అయితే ఇప్పుడు దాన్ని మనం ఆపాలా, జస్ట్ ఏం లేదు, మనం దాంట్లో స్టీల్ చేసేది ఏం లేదు అని చెప్పి చెప్పాడు మన మైకిల్ అయితే. ఓ షేట్, ఏంటి గైస్, ఒకటి దెబ్బకి అతనే వచ్చి గుద్దిండు. దాంట్లో ఏముందో మరి, ఏమో కాలిపోతుంది. మనం తొందరగా వెళ్ళిపోవాలా. సారీ బ్రదర్, నేను కూడా బ్రేక్ వేయాల్సింది, తప్పు చేసాం మనం కూడా. ఇంకోసారి ఆ తప్పు లేకుండా వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే మనం సినిమాటిక్ వ్యూ అయితే పెట్టేశాం, ఎందుకంటే ఇది ట్రక్ కాబట్టి మనకి ఇంకా అడ్డేం అయితే ఉండదు, జాగ్రత్తగా అయితే నడుపుదాం. ఓకే, ఇక్కడే గైస్ లొకేషన్ అయితే కొంచెం ముందుకు వెళ్ళి ఆపేద్దాం. తర్వాత ఇంకా మన డ్రైవర్ అండ్ మైకిల్ చూసుకుంటారు. ఓకే, ఇక్కడైతే పార్క్ చేసేసాం మనం. అది రావాలా ఇప్పుడు, అదే ట్రక్ అది. ఎస్, చూస్తున్నాడు గైస్ మన డ్రైవరేనా నాకు తెలిసి. ఏమో గైస్ మాస్క్ వేసుకున్నారు, నాకు అర్థం కావట్లా ఎవరో, బట్ డ్రైవరే అనుకుంటలేండి. అదిగోండి, ఎస్, ఇదే అనమాట ఆ ట్రక్ అనేది. దీన్ని ఇప్పుడు మనం అయితే బ్లాక్ చేయాలా, అదే బండి అయితే అడ్డం పెట్టాలా, బండి వెళ్ళకుండా. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఫ్రాంక్లిన్లోకి అయితే వచ్చేసాం. పదండి ముందుకు వెళ్ళి కొంచెం బ్లాక్ అయితే చేసేద్దాం రోడ్డుని. ఓకే, లెట్స్ గో. ఎలా ఉండిద్దో ఏమో గైస్. ఓకే, ఇక్కడే చాలండి, ఇక్కడైతే బ్లాక్ అయితే చేసేద్దాం రోడ్డుని. మళ్ళీ ఎక్కువ వెళ్తే తప్పించుకుంటాడు వాడు, కాబట్టి ఇక్కడైతే బ్లాక్ చేసేద్దాం. అక్కడిని స్ట్రైట్గా అయితే పెట్టాలా. ఓకే, పెట్టేసాము. ఇంకా వాడైతే ఎటు వెళ్ళలేడు, చూద్దాం ఆగుతాడో లేకపోతే గుర్తు తీసుకుని వెళ్తాడో చూద్దాం. అది సాగుతాడులే గైస్, వీళ్ళ కాప్స్ కదా, ట్రాఫిక్ రూల్స్ అయితే పాటిస్తారని అనుకుంటున్నా. ఎస్, ఓకే, తర్వాత మన మైకిల్ అయితే వస్తున్నాడు అనమాట దీన్ని అయితే డిస్ట్రాయ్ చేయడానికి. ఓకే, ఆ సెక్యూరిటీ ట్రక్ అనుకుంటా గైస్ అది. తొందరగా వెళ్ళేసి దాన్ని అయితే గుద్దేయాలి ఇప్పుడు, వాళ్ళు దిగక ముందే. ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని అయితే గుద్దేసాం. ఫ్రాంక్లిన్ కూడా దిగేసి వస్తున్నాడు గైస్. ఓ చూడండి గైస్ ఎలా అయితే డిస్ట్రాయ్ చేసాం మనం. మన ఫ్రాంక్లిన్ అయితే వెళ్ళిండు, వాళ్ళకి ఏదో స్కోప్ అయితే చేస్తున్నాడు గైస్, ఎవరు దగ్గర నాకు తెలిసి అనుకుంటున్నాను నేను. అగండి, ఇక్కడైతే మన స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టాలి. దీంట్లో ఎవరైతే ఉన్నారంట చూద్దాం. స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేద్దాం. ఒకడైతే పెట్టేశాను నేనైతే. ఓకే, ఇప్పుడైతే మనం పేల్చేద్దాం. ఎస్, పేల్చేసామన్నమాట. మన ఫ్రాంక్లిన్ అయితే వెళ్ళిండు. అదిగోండి, ఎస్, ఇద్దరైతే ఉన్నారు గైస్, సెక్యూరిటీస్ గార్డ్స్. ఇంకే ఎవరైతే లేరు, ఏదో తీసుకున్నాడు గైస్ ఫ్రాంక్లిన్ అయితే. ఓకే, వీళ్ళిద్దరైతే ఉన్నారు. మనం వీళ్ళిద్దరిని ఏం చేయకూడదు, అంతే. వాళ్ళిద్దరు తప్పించుకుంటారనమాట ఇప్పుడు. అదే కావాల్సింది మనకు కూడా. ఇప్పుడు చూడండి గైస్, ఫైట్ అయితే మామూలుగా ఉండదు. ఓకే, 4 స్టార్స్ అయితే పడ్డాయి గైస్. ఇప్పుడు పోలీసులు అయితే చాలామంది వస్తారు, ఇప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలా. ఓకే, ఎంతసేపు ఇంకా వెళ్ళి రాట్లా, అవన్నీ స్కోప్ చేద్దాం. ఓకే, దగ్గరలో అయితే ఉన్నారు గైస్, మ్యాప్లో అయితే నేను చూస్తున్నా, వస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చేద్దాం వీడికి. ఎస్, వచ్చేసాడు గైస్ వాడు, చూడండి ఎలా వచ్చినాడు. ఓకే, కాఫ్స్ అందరినీ కాలవాలి మనం. ఓ రీలోడ్.
ఇక్కడికి వచ్చేది వాడు. రేయస్ ఒకడైతే అయిపోయాడు. ఓకే, తర్వాత అక్కడ ఇద్దరైతే ఉన్నారు, ఇద్దరిని కలుద్దాం. రీలోడ్ అయింది గైస్ మళ్ళీ. ఎస్, మన ఫ్రాంక్లిన్ అదిగోండి గైస్, అది బాంబులు ఇస్తుంది అయితే మన ట్రేవర్ అనమాట. ఓకే, ఒక్కడికైతే పడింది, హెడ్ షాట్ అయితే పడింది గైస్ ఒకటి. మన మైకిల్ ఫ్రాంక్లిన్ అయితే ఇట్లా కవర్ ఇస్తున్నారు, మన ట్రేవర్ అయితే బాంబులు అయితే అలా వేస్తున్నాడు గైస్, మిసైల్స్. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా, బై మిస్టేక్ మనకు కూడా తగలొచ్చు. అండ్ గైస్ మనం మైకిల్ దాంట్లోకి అయితే వెళ్దాం. పైకి అయితే వెళ్తారు వాళ్ళు మళ్ళీ. మన మైకిల్ అయితే పైన ఉన్నారు గైస్, అది ఉంది చూడండి గైస్. డ్రైవర్ అయితే ఇక్కడ ఉన్నాడు, కానీ మనకు కావాల్సింది మైకిల్. డ్రైవర్ అయితే చూసుకుంటాడు లేండి వాళ్ళందరినీ. ఓ షేట్ వెళ్దాం అక్కడ గైస్. ఓ షేట్ మమ్మల్ని కూడా కాలుస్తున్నారు. ఓకే, ఎస్, ఇప్పుడైతే మనం దాంట్లోకి అయితే వచ్చేసాం, మనం మైకిల్ దాంట్లోకి అయితే. ఓకే, ఎవరు వస్తున్నారు, అది గుండె అక్కడికైతే వస్తున్నారు గైస్ సెక్యూరిటీ గైడ్స్. వేసి దాగండి, చూడండి గైస్ ఎంత సైలెంట్గా వస్తున్నాడో, చూడలేదులే అని. కానీ మీ అక్కడైతే ఎక్కడి నుంచి గైస్ కాలుస్తున్నారు నన్ను, ఎక్కడి నుంచో. పదండి, అక్కడైతే ఎవరు లేరులే ఐ థింక్. ఊరి ఎక్కడి నుంచి కొడుతున్నారు గైస్ నన్ను అయితే. వాడెవడు మన ఫ్రాంక్లిన్, వాడు అక్కడ చూసుకుంటాడులేండి. మనం ఇప్పుడు అదిగోండి గైస్, అదిగోండి ఇక్కడైతే వస్తున్నాడు, అదిగోండి ఇక్కడ హెడ్ షాట్ పడిందా. ఓ షాట్ పడలేదు గైస్, వాడికి మిస్ అయిందనమాట. అదిగోండి మళ్ళీ కింద నుంచి కొడుతున్నారు. పోలీసులు వచ్చారు, అలాగే కాప్స్ అదే మిలిటరీ వాళ్ళు కూడా వచ్చారు గైస్, 4 స్టార్స్ అంటే. అదిగోండి ఇక్కడైతే ఉన్నాడు. ఓకే, ఫైనల్లీ మనమైతే అందరిని అయితే కాల్ చేసాం. ఇప్పుడు ఇంకా 1 స్టార్ అయితే ఉంది మిగిలి, వాళ్ళు రాకముందరైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. పదండి, సో లేట్ లేకుండా అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ కాప్స్ అయితే వస్తారు గైస్, మళ్ళీ ఎక్కువ స్టార్స్ అయితే పడినాయి అనుకోండి, ఈసారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోదాం. కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే తప్పించుకోవాలా, ఈ ఏరియాలో నుంచి అయితే. పదండి వెళ్ళిపోదాం. సినిమాటిక్ వ్యూ అయితే పెడతాం, ఎందుకంటే మనకైతే ముందర వచ్చిన కార్స్ కానీ బైక్స్ కానీ కనపడట్లా, అందుకని అయితే ఇది పెట్టాను అనమాట. ఇప్పుడైతే కొంచెం అయితే అర్థమవుతుంది. ఓకే, లొకేషన్ అయితే చాలా దూరం అయితే ఉంది గైస్. ఆ లొకేషన్లో మళ్ళీ ట్రక్ని అయితే పెట్టేయమని చెప్పాడు. మళ్ళీ ట్రక్లో వచ్చాం కదా, ట్రాక్ చేస్తే వాళ్ళు ఏమైనా అని చెప్పేసి ఈ ట్రక్ని మళ్ళీ డిస్ట్రాయ్ చేయాలి, దూరంగా తీసుకెళ్ళి అని అయితే మైకిల్ అయితే నాకైతే చెప్పాడనమాట. కాబట్టి మనం మైకిల్ చెప్పింది అయితే వినేద్దాం పదండి. ఏం లేదు, ఈ ట్రక్ని దూరం తీసుకెళ్ళి లొకేషన్లో పెట్టి ఎవరు కనపడకుండా అయితే దీన్ని బ్లాస్ట్ అయితే చేసేయాలా, అంతే. ఓకే, మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం, ఇక్కడే ఉంది. ఒక లెఫ్ట్ తిరిగితే అయిపోయింది. ఇది ఎంత ఫైర్ ఇంజన్ ఆఫీస్ లాగా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టారు లొకేషన్ అయితే. ఇక్కడే అనమాట. ఇంకా మనం అదిగోండి ముందు అయితే కారు ఉంది కదా, ఆ కార్లో వెళ్ళిపోదాం, ఈ ట్రక్ని అయితే డిస్ట్రాయ్ చేసి. ఓకే, దిగేద్దాం ఆగండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. చలో, ఓకే, ఇప్పుడైతే మనం స్టిక్కీ బాంబ్స్ అయితే తీసుకుందాం. స్టిక్కీ బాంబ్స్తో అయితే మనం ఇప్పుడు కాల్ చేద్దాం దీన్ని. ఓ కింద కాదు గైస్, నేను కింద పెడతాను చూడండి ట్రక్ అయితే. ఓకే, మనం కరెక్ట్ పెట్రోల్ ట్యాంక్ అయితే పెట్టేసాం. ఇప్పుడు చూడండి ఎలా పేలిద్దో. ఓకే, ఇప్పుడు పేల్చేద్దాం. ఎస్, ఇప్పుడైతే ట్రక్ చూడండి ఎలా పేలిందో. ఇప్పుడు మనకి ఇంకా అంత అవసరం లేదనమాట. ఇప్పుడు మనం ఇక్కడైతే ఒక కార్ అయితే ఉంది, ఇది మన కోసమే. దీంట్లో అయితే వెళ్ళిపోదాం పదండి. ఏం కార్ ఇది? ఓకే, ఇది ఆడి గైస్, సంథింగ్ ఏదో ఉంది, ఆడి ఎస్సీవీ అనుకుంటా ఇది. ఓకే, ఇప్పుడు మనం అయితే తిప్పుకొని వెళ్ళిపోదాం. నైట్ అయితే అవుతుంది నాకు తెలిసి. ఇంకా మన మైకిల్ అయితే ఇంతే చెప్పాడనమాట, తర్వాత ఏం చెప్తాడో చూద్దాం. ప్రస్తుతానికి అయితే చెప్పాడు, ఇంకా మైకిల్ చూసుకుంటా అన్నాడు తర్వాత నుంచి. ఓకే, ట్రెవర్ మరి సక్రమంగా చేశాడో లేదా ట్రెవర్. మనమైతే చూసారు కదా, చాలా నీట్ అండ్ పర్ఫెక్ట్గా చేసేసాం మిషన్ అయితే. ఈడింది గైస్ పరిగెత్తున్నాడు. సర్లేండి, మనం వెళ్ళిపోదాం ఇప్పుడు. ఫస్ట్ ఆ ఐడియా నుంచి తప్పించుకోవాలి మనం. ఓకే, మనం మైకిల్ అయితే ఫోన్ చేస్తున్నాడు గైస్, ఇప్పుడు అడుగుతున్నాడు అనమాట, ఎలా చేసావు, బాగా చేసావా, కరెక్ట్గా డిస్ట్రాయ్ చేసుకొని వస్తున్నావా ఇంటికి అని. ఎస్, మనం అయితే చేసాం కాబట్టి చేసేసా. ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్తానా అన్నాడు. ఇంక తర్వాత మైకిల్ చూసుకుంటాడంట. కాబట్టి ఇప్పుడు మనం మైకిల్ క్యారెక్టర్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. చాలా దూరం ఉన్నాడు గైస్ మైకిల్ అయితే. ఓకే, ఫైనల్లీ మనం అక్కడ కూడా వచ్చేసాం. ఓకే, ఇప్పుడైతే మనం ఒక దేవిన్స్ హౌస్ అంట, వాడే అనుకుంటా గైస్ బిజినెస్ మ్యాన్. వాడికైతే ఇప్పుడు చెప్పాలి కదా మళ్ళీ మిషన్ అయితే అయిపోయిందని, అదే అనుకుంటా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకా ఏం లేదు గైస్, చెప్పడమే.
డబ్బులైతే అడగాల సగం సగం. మరి వాడు ఏమంటాడో చూద్దాం. దగ్గరికి అయితే వచ్చేసాం మనం. చూడండి గైస్, అదిగోండి ఇక్కడైతే ఉంది వాడి ఇల్లు, కొండ మధ్యలో. ఏం కాదులేండి, డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా కట్టుకుంటారు. మనం కూడా ఒక్కరోజు కడదాం గైస్, ఒక రోజు ఇలాంటి పెద్ద ఇల్లు కడదాం. ఈ బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు రానిట్లా మమ్మల్ని. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుకో అని చెప్పేసాం మనం. ఓకే, కాల్ అయితే కన్ఫర్మ్ అయింది. మనం తెలుసు కదా, ఇంకా మనం వెళ్తే వదలాల్సిందే. ఓకే, వచ్చేసాం. వాడింది గైస్ గేమ్ అయితే ఆడుకుంటున్నాడు. ఏమో మరి వీడు తీసుకుంటాడని తీసుకోవట్లా. ఒరే మళ్ళీ గేమ్లో మాట్లాడుతున్నాడు. ఆగండి, ఏం చెప్తున్నాడు అయితే విందాం. మనకైతే పడేసాడు గైస్ మన మైకులు అయితే. ఓకే, వాడైతే ఏందో ఎక్కువ మాట్లాడుతున్నాడు గైస్. నువ్వు ఇది చేయలేవు కదా ఇది అది అని. ఎలా చేసావు నువ్వు అంటున్నాడు. హలో మిస్టర్, నీకు కావాల్సింది పని అయితే చేసాం, మనకు నువ్వు డబ్బులు చాలు అంతే అంటున్నాడు మన మైకిల్ అయితే. వాడైతే నువ్వు చేసావా లేదా ఎవరితో చేయించావా చెప్పు అంటున్నాడు వాడు. నీకు ఎలా కనపడుతున్నా నేను అనేది తిడుతున్నాడు గైస్ మైకిల్ అయితే. గాయస్ వాడైతే డబ్బులు తీయని అంటున్నాడు. చూసావా ఎంత పెద్ద ఇల్లు ఉందో. నువ్వు ఇల్లు చూసి తెలుసుకోవాలా, నా వెనకమాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా ఉండిద్దని. ఇప్పుడు డబ్బులు అంటున్నాడు. ఇంత పెద్ద ఇల్లు ఉంటే ఏం చేయాలరా నువ్వు అంటున్నాడు మైకిల్ అయితే. నేను డబ్బులు ఏం చేసుకుంటా చేసుకుంటున్నాడు. మిషన్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాం. ఓకే, మనం తర్వాత వీడియోలో అయితే వాడికి గుణపాఠంగా చెప్దాం గైస్. డబ్బులు అంటున్నాడు కదా, ఎందుకు ఇవ్వడం మేము చూద్దాం. సరే, మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాం. అంతవరకు ఉంటాం మరి. బై బై, టాటా, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.